వేదం నాలుగుగా చెప్పబడుతున్న రుక్కు, యజు, సామ, అథర్వణ అని నాలుగుగా చెప్పిన వేదానికి త్రయీ అని పేరు. త్రయీ అంటే మూడుగా ఉన్నది అని. అప్పుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అవుతాయి. ఇందులో అటు ఇటు ఋగ్వేదాన్ని సామవేదాన్ని పెట్టి మధ్యలో యజుర్వేదాన్ని ఉంచుతారు. అంటే యజుర్వేదము అత్యంత గొప్పది కాబట్టి మిగిలిన రెండు వేదములు దానికి గోడగా నిలబడతాయి. ఇప్పుడు మళ్ళీ యజుర్వేదం మధ్యలో రుద్రాధ్యాయం ఉంటుంది. మళ్ళీ రుద్రాధ్యాయం మధ్యలో అష్టమానువాకం ఉంటుంది. ఆ అష్టమానువాకంలో పంచాక్షరీ మహామంత్రాన్ని నిక్షేపించారు. ఆ పంచాక్షరీ మహామంత్రము జీవము కనుక దాన్ని అంత జాగ్రత్తగా దాచి ఉంచడం కోసమని రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలోకి తీసుకొచ్చి పంచాక్షరీ మహామంత్రాన్ని భద్రం చేసి ఉంచారు. అందుకే నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రీవధాయ చ గౌరీవధాయ చ నమో హంత్రీ చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ. అక్కడ దాచారు నమః శివాయ చ శివతరాయ చ. ఆ అష్టమానువాకం చిట్ట చివరికి వచ్చేటప్పుడు పంచాక్షరీ మహామంత్రాన్ని అక్కడ దాచి వేదం అంత జాగ్రత్త తీసుకుంది. అటువంటి రుద్రంలో ఒక విశేషాన్ని ఋషులు ఆవిష్కరించారు, అథవా ఈశ్వరుడే ప్రకటించాడు. వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి. శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివ శివ, హంస హంసిని, రుద్ర రుద్రాణి, శర్వ శర్వాణి, ఇవన్నీ వాళ్ళిద్దరి పేర్లు. హంస హంసిని, వాళ్ళు పేర్లలో కూడా అలా కలిసిపోయి ఉంటారు. శంభు శాంభవి, నారాయణ నారాయణి, వాళ్ళు భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. ఒక్క నారాయణ నారాయణి మాత్రం మినహాయింపు, మిగిలినవి పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం. అందుకే పేర్లు కూడా అలాగే కలిసిపోయి ఉంటాయి. అందులో యజుర్వేదంలో అంటారు శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ అంటారు. అమ్మవారు ఎందుకు అన్ని అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది, అమ్మవారు ఎందుకు కుమార్తెగా జన్మిస్తూ ఉంటుంది అన్నదానికి వెనకాతల ఉండేటటువంటి పరమరహస్యం అది. ఆమె పరమశివునకు ఒక పెద్ద భేషజీ, అంటే ఆమె ఒక ఓషధి వంటిది. స్త్రీలింగాన్ని ప్రయోగించారు అక్కడ. ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. శివుడంటే ప్రశాంతంగా ఉన్న మంగళమూర్తి, రుద్రుడంటే చాలా కోపంగా ఉన్నవాడు అని కాసేపు మీరు ఊహ చేయండి. రుద్రుడు అన్న మాటకు అది ఒక్కటే అర్థం కాదు, ధర్మమును పొందించువాడు అన్న అర్థం కూడా రుద్రశబ్దానికి ఉంది. కానీ ప్రస్తుతానికి అలా ఊహ చేయండి, కోపముతో ఉన్నవాడు రుద్రుడు. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి పరమశివుణ్ణి క్రోధమూర్తిగా మారుస్తుంది ఆమెయే. మళ్ళీ అంత కోపంగా ఉన్న రుద్రుణ్ణి శివుడిగా మారుస్తుంది, అంటే ప్రసన్నమూర్తిగా మారుస్తుంది. ఎందుకు ఇలా మార్చడం అని అడిగారు. ప్రశాంతంగా ఉన్న శివుణ్ణి రుద్రుణ్ణి చేయడం ఎందుకు, రౌద్రంగా ఉన్నటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేయడం ఎందుకు అసలు పరదేవత అంటే? అలా ఎందుకు చేస్తుంది అంటే శివా విశ్వాహ భేషజీ, ఆమె ఈ లోకమునకంతటికీ కూడా గుణపాఠము నేర్పడానికి శివుణ్ణి రుద్రుడిగా, రుద్రుణ్ణి శివుడిగా మారుస్తూ ఉంటుంది. అంటే ఆయనకి కోపం తెప్పిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆయన కోపాన్ని ఆమెయే చల్లార్చగలదు. అందుకని ఈ ప్రక్రియలో ఆవిడ అనుగ్రహాన్ని కూడా ప్రకటనం చేస్తూ ఉంటుంది. ఈ అనుగ్రహ ప్రకటనం చేసేటప్పుడు ఒక సిద్ధాంతం ఒకటి ఎప్పుడూ అంతర్లీనంగా నడుస్తుంటుంది. ఆమె జగజ్జనని, అఖిలాండీశ్వరి ఆ తల్లి, సమస్త లోకములను కన్న తల్లి. కాబట్టి అందరికీ ఆవిడ అమ్మ. అటువంటి తల్లి ఒకరికి కూతురవుతుంది. కూతురై ఆయన కూతుర్ని అమ్మా అని గడ్డం పుచ్చుకుంటాడు. అమ్మా అన్నం తిను అంటాడు, అమ్మా అల్లరి చేయొచ్చా అంటాడు, నా కూతురు అంటాడు. నిజానికి ఆవిడ ఒకరికి కూతురు కాదు,
సమస్త లోకములు ఆవిడికి బిడ్డలు. అటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా వస్తూ ఉంటుంది. ఎందుకు అసలు అలా రావడం ఆవిడే అంటే, పరమభక్తి తత్పరులైనటువంటి వారు, అమ్మా నీవు నా కడుపున కూతురుగా పుట్టమ్మా, నేను నిన్ను లాలించి పాలించాలనుంది అని అడిగితే ఆమె కుమార్తెగా వస్తుంది. ఇలా కోరుకున్నటువంటి భక్తులకు కుమార్తెగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడు. ఎన్ని అవతారములనైనా స్వీకరిస్తుంది ఆవిడ కుమార్తెగా రావడం కోసం, భక్తికి లొంగి. కానీ ఆవిడ ఎవరికి కుమార్తెగా జన్మించినా లేదా కుమార్తెగా అవతార స్వీకారములు చేసినా ఆమెకి భర్త మాత్రం పరమశివుడే. అందుకే ఆవిడ మహాపతివ్రత తప్ప అసలు వేరొక రకమైనటువంటి ఊహ కూడా చెల్లదు. కుమార్తెగా వస్తుందేమో ఎంతమందికైనా, కానీ ఎంతమందికి కుమార్తెగా వచ్చినా ఆమె భర్త మాత్రం పరమశివుడు ఒక్కడే తప్ప ఆ విషయంలో మాత్రం ఇంకొక ఊహ కూడా పనికిరాదు. అసలు వాచికంగా శబ్ద ప్రయోగం కూడా పనికిరాదు. అటువంటి తల్లి ఒకనాడు మలయధ్వజుణ్ణి అనుగ్రహించాలనుకుంది. ఆయనకి కుమార్తెగా వచ్చింది. అప్పుడే మధుర మీనాక్షి అయింది. ఒకనాడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించాలి అనుకుంది. ఆవిడ కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు భృగువుని అనుగ్రహించాలి అనుకుంది. భార్గవి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు హిమవంతుణ్ణి అనుగ్రహించాలి అనుకుంది. హైమవతి అన్న పేరుతో వచ్చింది. ఒకనాడు దక్ష ప్రజాపతిని అనుగ్రహించాలి అనుకుంది. దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆమె పేరు తండ్రి పేరుని బట్టి వస్తూ ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అంటే, ఆవిడ కేవలముగా కర్మ అనుభవించుట కొరకు పాంచభౌతికమైన శరీరముతో వచ్చినటువంటి రూపము కాదు. ఎవరికి ఆమె కుమార్తెగా వచ్చిందో వారిని ఉద్ధరించడం కోసమని వచ్చినటువంటి అవతారం. అందుకే ఆయన నన్ను కూతురుగా పొందగలిగాడు అంటే అంత పరమభక్తితో నిలబడినవాడు అని చెప్పడం కోసం తండ్రి పేరు తన పేరుగా మార్చుకుని శాశ్వతంగా గుర్తుండిపోయేటట్టుగా ప్రవర్తిస్తుంటుంది. అలా ఆ తల్లి పార్వతిగా వచ్చింది. పార్వతి అంటే పర్వతరాజపుత్రి. హిమవంతుడు పర్వతముల యందు రాజు. అటువంటి పర్వతరాజైన హిమవంతునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి పార్వతి. ఆమెయే పర్వతరాజపుత్రి పార్వతిగా పుట్టడానికి ప్రధాన కారణంగా ముందు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది దాక్షాయణి. దాక్షాయినిగా వచ్చిన అమ్మవారు దాక్షాయినిగానే అనుగ్రహించవచ్చు. కానీ ఆమె ఎంతమందికో కుమార్తెగా జన్మించినా ఒక్క దక్ష ప్రజాపతిని మాత్రం శిక్షించింది. ఆయన తండ్రితనాన్ని పొందిన అమ్మవారి విషయంలో ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, ఆ మర్యాద నిలబెట్టుకోలేకపోతే ఆవిడ శిక్షించి, దక్ష ప్రజాపతిని కాదు లోకాలన్నింటినీ ఆవిడ శిక్షించింది. ఆ రోజున పరదేవత ఎప్పుడైనా లోకం దారి తప్పుతుంటే అప్పుడు ఆవిడ శివా విశ్వాహ భేషజీ ఆ లోకమునకంతటికీ పాఠం చెప్తుంది. అలా చెప్పడం కోసం ఏం చేస్తుంటుందంటే అవతార స్వీకారములు చేస్తూ ఉంటుంది. ఆమె పాఠం చెప్పేటప్పుడు తిన్నగా తాను దిద్దదు వ్యవస్థ, తాను చెయ్యి చేసుకోదు, తాను ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే అమ్మతనంలో ఒక అందం ఉంది. అమ్మకి వాత్సల్యమే తప్ప అమ్మకి దండించగలిగినటువంటి శక్తి ఉండదు. అందుకే వ్యాసభగవానుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇస్తూ ప్రళయతాండవ సాక్షిని అంటాడు. ప్రళయం జరిగేటప్పుడు ఆమె సాక్షిగా ఉంటుంది తప్ప ఆవిడ సంహార ప్రక్రియ ఏంటో తిన్నగా పాలు పంచుకోదు. ఎందుకంటే అమ్మ అన్న మాట చేత ఆవిడ అంత కారుణ్య స్వరూపం, రాశీభూతమైన కారుణ్యం. అటువంటి అమ్మ లోకములను ఎలా చెనకుతుంది? పిల్లలు తప్పు చేస్తున్నారు, పిల్లలు గాడి తప్పిపోయారు, ఇలా ప్రవర్తిస్తే రేపు వీళ్ళే ఉపద్రవాన్ని తెచ్చుకుంటారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి అని ఆవిడ అనుకుంటే ఏం చేస్తుందంటే ప్రశాంతంగా ఉన్న శివుణ్ణి రుద్రుడిగా మారుస్తుంది. అప్పుడు రుద్రుడైనటువంటి పరమేశ్వరుడు తాను వచ్చి లోకానికి బుద్ధి చెప్తాడు. ఇప్పుడు ఆయన ఎవరు భరించగలరు? రుద్రుడైతే అమ్మవారే మళ్ళీ ఆ రుద్రుణ్ణి శివుడిగా చేస్తుంది. ఈ రుద్రుణ్ణి శివుడిగా చేయడం, శివుణ్ణి రుద్రుడిగా చేయడంలో వచ్చేటటువంటి ప్రక్రియలో కళ్యాణము అంతర్భాగంగా నడుస్తుంది.
కానీ ఎన్ని కళ్యాణములు నడిచినా పార్వతీ కళ్యాణం మాత్రం అత్యద్భుతమైనటువంటి కళ్యాణం. ఎందుకంటే అన్ని మలుపులు తిరిగినటువంటి కళ్యాణం, అన్ని విశేషములతో కూడుకున్నటువంటి కళ్యాణ ఘట్టము పార్వతీ కళ్యాణం ఒకటే. పార్వతీ కళ్యాణం సమగ్రంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఆమె దాక్షాయిణీ వృత్తాంతాన్ని చెప్పకుండా పార్వతీ కళ్యాణం చెప్తే యథార్థమునకు ఆ విశేషాన్ని సక్రమంగా ఆవిష్కరించడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకే ముందు ఆవిడ దాక్షాయిణిగా వచ్చినటువంటి వృత్తాంతాన్ని పరిశీలించవలసి ఉంటుంది. నేను మీతో మనవి చేశాను, ఆవిడ శివుణ్ణి రుద్రుడిగా మారుస్తూ ఉంటుంది. మీరు చూడండి, లోకమునకంతటికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. ఆగర్ధావివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగదపితరం వందే పార్వతీ పరమేశ్వరు. లోకమునకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క విశ్వ నిర్వహణ ప్రక్రియ ఎలా ఉంటుందో ఈ లోకంలో ఉండేటటువంటి కుటుంబ నిర్వహణ ప్రక్రియ కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఏదో వ్యాపకంలో హడావిడిగా ఉంటాడు. పిల్లవాడు గాడి తప్పాడు, సరిగ్గా వెళ్ళట్లేదు పాఠశాలకి, మార్కులు చాలా తక్కువ వచ్చాయి అంటే అమ్మ ఏం చేస్తుందంటే ప్రశాంతంగా సంతోషంగా కార్యాలయాల నుంచి తిరిగి వచ్చి ఇంట్లో కూర్చొని అమ్మాయి కాస్త కమలాపల రసం పట్ల తాగుతానన్న భర్తని రుద్రుణ్ణి చేస్తుంది. కమలాపల రసమే పాయసమే చేసిస్తాను, కానీ మీ కొడుకు ఎలా తయారయ్యాడో తెలుసా అంటుంది. మన కొడుకు అనదు, మీ కొడుకు అంటుంది. మీ కొడుకు ఎలా తయారయ్యాడో చూసారా? తర్వాత నన్ను అనద్దు, వాడు పాడైపోతే మీదే పూచి. చదువుకున్నారుగా, కూర్చోబెట్టి వాడికి చెప్పచ్చుగా సాయంకాలం పూట్ల, కూర్చుంటే వాడు సరిగ్గా చదువుతారు అంటుంది. పరమ ప్రశాంతంగా శివుడిగా వచ్చిన వాడు రుద్రుడవుతాడు. గబగబా వెళ్ళి పిల్లాడిని పిలిచి ఏది నీ ప్రోగ్రెస్ కార్డ్ లేదంటాడు. అంతే, మొలనున్న బెల్ట్ తీసి రౌద్రస్వరూపంతో ఆ పిల్లాడిని కొడుతుంది. ఆవిడే గబగబా వచ్చి ఆ పిల్లాడికి తండ్రికి మధ్యలో నిలబడి ఈ పిల్లాడిని చంపేస్తారా ఏంటి ఆ కొట్టడం అంటుంది. ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. చిదిక్కుమాల సంసారం. కొట్టకపోతే కొట్టలేదంటావు, కొడితే కొట్టానంటావు, ఆ బెల్ట్ అవతల పారేసి వెళ్ళి కూర్చుంటాడు. కాసేపు ఆగి వెళ్ళి ఆవిడే రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఏమన్నా పిల్లాడిని కొట్టమన్నానంటే ఏడాదికి ఒకసారి ఏదో రీల్స్ ఇచ్చినట్టు కొట్టమనే, వాడిని కొట్టమంటే జాగ్రత్తగా పరిశీలించమని చెప్పాను. కానీ కిందటి నెలవాడికి టైఫాయిడ్ వస్తే ఎంత ఇబ్బంది పడ్డాము. ఏదో భగవంతుడి దయ వల్ల ఆ టైఫాయిడ్ తగ్గింది. ఎన్ని ముక్కులు ముక్కారు, ఎంత బెంగ పెట్టుకున్నారు మీరు. ఇవాళ మార్కులు రాలేదని పిల్లాన్ని నిగ్రహించండి అంటే ఒక్కసారి కొట్టేస్తారా? అలా కొట్టేస్తారండి పిల్లాన్ని? రోజు పరిశీలించండి, అంతేకాని మీరు అంత కోపం అయిపోతే ఎలా అంటే అంతే. ఇంత రుద్రుడు శివుడు అయిపోయి నిజమైన సుమా అని నిద్రపోతున్న కుర్రాడి దగ్గరికి వెళ్ళి వాడి చొక్కా ఎత్తి చూసి ఆ బెల్ట్ దెబ్బల వంక కన్నుల నీరు కాగుతుండగా కళ్ళొత్తుకుని వాడికి కాస్త ఆయింట్మెంట్ రాసి మర్నాటి నుంచి కొడుకు దగ్గర కూర్చుని ఇది చదివావా అది చదివావా అని ఎంతో అనునయంగా కొడుకుని వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎందుకు చేసింది అమ్మ? ఆఫీస్ నుంచి వచ్చినటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి ఎందుకు చేసింది? రుద్రుణ్ణి శివుణ్ణి ఎందుకు చేసింది? కొడుకు అభ్యున్నతి కొరకు. కొడుకు అభ్యున్నతి కొరకు పరమ ప్రశాంతంగా ఉన్న భర్తని కోపిష్టిమనిగా చేసినట్టు, కోపం వచ్చిన భర్తని మళ్ళీ ప్రశాంతమూర్తిగా చేసినట్టు. అందుకే అమ్మవారి అంశే ప్రతి ఇంట్లో ఉంటుంది, శివాతత్వమే ఉంటుంది. బిడ్డల పట్ల ఆమె ఎట్లా ప్రవర్తిస్తుందో ప్రతి ఇంట్లో ఉండేటటువంటి తల్లి కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒక తల్లి తన ఇంట్లో తన కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది, దిద్దడానికి. కానీ జగదంబో ఆవిడికి లోకమంతా కుటుంబమే, ఆ బ్రహ్మకీట జనని ఆవిడే. కాబట్టి సమిష్టిగా జరిగేటటువంటి దోషాన్ని ఆవిడ దిద్దుతుంది. ఆమెయే ఇంట్లో తల్లిగా ఉండి బిడ్డల్ని మార్గంలో ఉంచుతుంది. లోకమంతా కలిపి తప్పు చేస్తే అప్పుడు ఆమె పరమేశ్వరుణ్ణి రుద్రుడిగా మారుస్తుంది. రుద్రుడైన పరమేశ్వరుణ్ణి మళ్ళీ శివునిగా మారుస్తుంది. ఇలా మార్చి ఆమె లోకాన్నంతటినీ చక్కదిద్దుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పార్వతీ పరమేశ్వర తత్వాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ కోణంలో పరిశీలన చేయకపోతే తప్పకుండా ఆ కథాశ్రవణమునందు వైక్లభ్యం వస్తుంది.
ఎందుకంటే పార్వతీ పరమేశ్వర తత్వాన్ని మీరు ఎప్పుడు పరిశీలన చేసినా వారు ఉభయులు కూడా లోకములకు తల్లిదండ్రులుగా ప్రవర్తించేటప్పుడు ఉండేటటువంటి విధానమును మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయవలసి ఉంటుంది. మీరు ఆ కోణంలో పరిశీలన చేయడం, పార్వతీ కళ్యాణాన్ని చూడడం ప్రారంభం చేయండి. ఆమె పార్వతీదేవిగా జన్మించడానికి పూర్వము దక్ష ప్రజాపతికి కుమార్తె దాక్షాయిణిగా వచ్చింది ముందు. ఈ దాక్షాయిణి అవతారమే తర్వాత పార్వతీ అవతారముగా రావడానికి ప్రబలమైన కారణమైంది. అందుకని పార్వతీ కళ్యాణం దాక్షాయిణి కళ్యాణంతో దగ్గర పడుతుంది. కళ్యాణం చెప్పేటప్పుడు పురుష స్వరూపం వైపు చెప్పకూడదు. శివ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, సుబ్రహ్మణ్య కళ్యాణం అనం. పార్వతీ కళ్యాణం, పద్మావతి కళ్యాణం, సీతా కళ్యాణం అలా అంటాం, రుక్మిణీ కళ్యాణం అంటాం. అంతేకాని కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం, శివ కళ్యాణం అలా అనం. ఎందుకనమంటే కళ్యాణం ఎప్పుడు ఎవరికి అంటే జీవుడు బ్రహ్మముతో కలిసిపోవాలి. జీవ బ్రహ్మైక్య సిద్ధికే కళ్యాణం అని పేరు. కళ్యాణం వేరు, వివాహము వేరు. వివాహము అంటే విశిష్టమైనటువంటి వస్తువుని పొందడం కోసమని చేసేటటువంటి ఆశ్రమ మార్పునకు వివాహం అని పేరు. లేదా వింతైన బరువు నెత్తి మీదకి ఎత్తుకొని చాలా బాగుందనుకోవడం, కాబట్టి దానికి వివాహం అని పేరు. నెత్తికి బోళ్ళంత బరువు ఎత్తుకుంటాడు, అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో అని తిరుగుతూ ఉంటాడు, కాబట్టి దాన్ని వివాహము అని కూడా పిలిచారు. కానీ కళ్యాణం అది కాదు. అందుకే వివాహము ఒకటి కన్నా ఎక్కువ పర్యాయములు చేసుకోవాలన్న కోరిక ఎవడూ కోరుకోకూడదు, కోరుకోడు కూడా. కానీ కళ్యాణము ఒక్కసారే జరగాలని కోరుకోకూడదు. కళ్యాణము ప్రతిరోజు చేస్తారు ఈశ్వరుడికి. ప్రతిరోజు ఈశ్వరుడికి కళ్యాణం చేయడంలో ఉన్న రహస్యం ఆయన ప్రతిరోజు పెళ్లి చేసుకుంటున్నాడని మీరు అనుకోకూడదు. జీవులు బ్రహ్మముతో ఐక్యం అవ్వడం, ఆ జ్ఞానము కలగడం, మోక్షస్థితికి వెళ్ళడం జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణము అని పేరు. అందుకే కళ్యాణం ఎప్పుడు చెప్పినా అమ్మవారి వైపు నుంచి చెప్తారు. ఎందుకంటే అయ్యవారితో కలవాలి కాబట్టి. ఆయన పతిం విశ్వస్యాత్మేశ్వరవం శాశ్వతవం శివమచ్యుతం నారాయణం మహాత్మేయం విశ్వాత్మానం పరాయణం. లోకమునకంతటికి పతి పరమేశ్వరుడు. పతి అయిన పరమేశ్వరుణ్ణి సతి పొందుతుంది, ఆయనలో కలుస్తుంది. కాబట్టి స్త్రీ వైపు నుంచి కళ్యాణాన్ని ప్రతిపాదిస్తారు. పార్వతీ కళ్యాణము అనాలి కానీ శివ కళ్యాణము అనకూడదు. సీతా కళ్యాణము అనాలి కానీ రామ కళ్యాణము అనకూడదు. మామూలుగా పెళ్లి చేసుకుంటే ఏదో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఎప్పుడో చేసుకున్నప్పుడు సుమండి నేను పెళ్లి చేసుకున్నప్పుడు కోటేశ్వరరావు ఫలానా ఆమెని వివాహం ఆడుతున్నాడు, ఆమె వివాహ శుభలేఖలో ఆమె కోటేశ్వరరావుని వివాహం ఆడుతోంది, అది చెల్లుతుంది. ఆడపిల్లి వారి వైపు వేసుకున్నటువంటి శుభలేఖలో ఆమె పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్టు, పెండ్లి కుమారుణ్ణి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని వివాహం చేసుకున్నట్లు చూపిస్తారు. కానీ కళ్యాణమునందు అలా పొసగదు. కళ్యాణము ఎప్పుడూ అమ్మవారి వైపు నుంచే వెళ్ళాలి. కారణం ఏమిటంటే అది జీవ బ్రహ్మైక్య సిద్ధి కనుక. కాబట్టి ఆమె ఒకనాడు దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఆవిర్భవించింది. ఎందుకు ఆవిర్భవించాలి? దక్షుడు ప్రజాపతులలో ఒకడు, బ్రహ్మమానస పుత్రుడు. అత్యంత వినయము, అత్యంత భక్తి కలిగినటువంటి వాడు. ఒకప్పుడు భక్తి యందు ఉత్థాన పతనములు ఉంటాయి, కానీ ఆ పతనావస్థ ప్రమాదకరమైనటువంటి అంచులను చేరితే ఆ ప్రమాదం ఇక అలా ఇలా ఉండదు, చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది. ఒకనాడు పరమభక్తితో ఉన్నటువంటి దక్ష ప్రజాపతి పరదేవతని ప్రార్థన చేశాడు. జగదంబ, నీవు నాకు కుమార్తెవి కావాలి, నేను నీకు తండ్రిని కావాలి. అమ్మా అని నేను నిన్ను పిలవాలి, లోకాలన్నీ నిన్ను అమ్మా అని పిలుస్తాయి, కానీ నేను నిన్ను అమ్మా అంటూ ప్రారంభం చెయ్యాలి. కాబట్టి తల్లి, నీవు నాకు కుమార్తెవిగా రావా అని అడిగాడు. అడిగితే పరదేవత అనుగ్రహించింది, తప్పకుండా నేను నీకు కుమార్తెనవుతాను. ఇప్పుడు దక్షుణ్ణి అనుగ్రహించడానికి దక్షుడికి కూతురిగా వచ్చింది. దక్షుడు అంత భక్తితో ఆమెని ప్రార్థించాడు కనుక ఆయనకి కుమార్తె అయింది. కాబట్టి ఇప్పుడు వేరొక పేరు ఉందనుకోండి, దక్ష ప్రజాపతి పరదేవతని కుమార్తెగా పొందాడు అన్న విషయాన్ని విస్మరణ పొందుతారేమోనని ఆమె పేరు దాక్షాయణి అని పెట్టుకుంది, దక్షుని కుమార్తె కాబట్టి దాక్షాయణి. కానీ ఆ అవతారంలో ఆవిడ యథార్థమైనటువంటి పేరు సతి.
సతి అంటే విశేషమైనటువంటి పాతివ్రత్యమునకు ఆలవాలము. ఇక్కడ మీరు పార్వతీ కళ్యాణాన్ని వినడము అన్న సందర్భంలో ఒక ధర్మ సూక్ష్మాన్ని వినవలసి ఉంటుంది. పురుషులకు ఉపాసన ఉందా, స్త్రీకి ఉపాసన ఉందా అని ప్రశ్న వేశారు. పురుషులకు మాత్రమే పూజ చెయ్యవలసినటువంటి కర్తవ్యము, పూజ చెయ్యవలసినటువంటి విధి ఎవరిది అంటే కేవలము పురుషునది. పురుషుడు ఒక్కడే పూజ చేస్తాడు, అథవా భార్యని పక్కన పెట్టుకుని. ఎందుచేత అంటే మీరు సంకల్పం చూడండి, ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది తప్ప ధర్మపతి సమేతస్య అని ఉండదు. అంటే మా ఆయనతో కలిసి నేను పూజ చేస్తున్నాను అని అసలు సంకల్పం లేదు. కారణం ఏమిటంటే ఆయనే చెయ్యాలి. ఆయన చేస్తే యజమాని కనుక ఆయన భార్య, ఆయన బిడ్డలు, పుత్రమిత్ర కళత్రాదుల యొక్క అభివృద్ధి కొరకు పూజ చేస్తాడు. కాబట్టి ఉపాసనలో ఈశ్వరార్చన చెయ్యవలసిన వాడు పురుషుడు. మరి భార్య భర్తని అనుగమించడమే ఆమెకి పూజ. అందుకే స్త్రీకి గొప్ప పూజ ఏది అంటే పాతివ్రత్యమే, భర్తని అనుగమించుటయే. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, మా నాన్నగారు మంచివారు కారండి, నేను మాత్రం మా నాన్నగారిని సేవిస్తున్నానన్న కొడుకు తండ్రిని ఎలా ఎంచకూడదు? భర్తని దోషభూయిష్టమైన నడవడి అయితే ఆమె మాత్రం పరమేశ్వరుణ్ణి చూసి అనుగమిస్తే ఆమె కర్తవ్యం ఆమెకి ఆధ్యాత్మికంగా పూర్తయిపోయింది. ఆమె మహాపతివ్రత, ఆమె పాతివ్రత్యమే ఆమెకి శ్రీరామరక్ష. సతి అన్న మాటకు అర్థం ఆమె పరమేశ్వరుణ్ణి అంతగా అనుగమించి చూపించింది. అంటే అసలు ఇల్లాలు ఎలా ప్రవర్తించాలో, ఇల్లాలన్నది ఎలా ఉంటుందో ఆమె దాక్షాయిణీ స్వరూపమునందు ఆవిష్కరించింది. అందుకే దాక్షాయిణిగా ఉన్నప్పుడు ఆవిడ పేరు సతీదేవి. సతీదేవి అని పిలుస్తూ ఉంటారు. దేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే దివ్ అంటే ప్రకాశించున్నది. ఆమె పరదేవతా స్వరూపము. ఈ అవతారంలో ఒక కుమార్తెగా ఆమె ప్రకాశిస్తోంది. అటువంటి దాక్షాయిని నేను మీతో మనవి చేసినట్టు ఎవరికి కుమార్తెగా వచ్చినా ఆమె పరమశివునికి ఇల్లాలి. కాబట్టి పరమశివునకు కన్యాదానం చెయ్యబడింది. పరమేశ్వరుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరించాడు. వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు, వారు వేరుగా ఉండేటటువంటి స్వరూపం ఉన్నవారు కారు. శక్యాలోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రఘవేణాహం భాస్కరేణ ప్రభాయభ అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడు, సూర్యకాంతి, పువ్వు యొక్క సౌరభము, పాలు, పాల తెల్లతనము, గంధము యొక్క సువాసన, వజ్రము యొక్క ప్రభ ఎలా విడిబడి ఉండవో అలా ఎన్నడూ ప్రకృతి పురుషులు విడిబడి ఉండరు, సర్వదా కలిసే ఉంటారు. అందుకే వాగర్థావివ సంపృక్తౌ, వాక్కు అర్థము కలిసి ఉన్నట్టు. అటువంటి తల్లి పరమశివునకు ఇల్లాలైంది. దక్ష ప్రజాపతి కూడా వాళ్ళ పట్ల సంతోషంగా ఉన్నాడు మామగారై. పరమశివుడికి మామగారు అయ్యాడు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, పరమశివునకు మామగారు అవ్వగలిగిన అదృష్టాన్ని ఎవరిచ్చినట్టు? ఇప్పుడు అమ్మవారిచ్చింది. ఆయన ఎలా అవుతాడు అసలు పరమశివుడికి మామగారు? ఆయన తరమే. ఆవిడ పూర్వజా త్రిపురాంబిక. ఆ తల్లికి తండ్రి ఎలా అవుతాడు? ఆ తల్లికి తండ్రి కాలేని వాడు పరమశివుడికి మామగారు ఎలా అవుతాడు? అందుకే అమ్మవారికి ఒక నామం ఉంది, ఆమె యశస్విని, ఆమె కీర్తినిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే కీర్తి రాదు. ఇప్పుడు పరమశివునకు దక్షుడు మామ, ఈ కీర్తిని ఎవరిచ్చారు? దాక్షాయణి.